Yeah, welcome to RR 444 All-Rounder. మ్యాచ్ నెంబర్ 21 కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి. మ్యాచ్ అనేది ఏప్రిల్ 8న స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం మ్యాచ్ అనేది 3:30 స్టార్ట్ అవుతుంది. ఈడెన్ గార్డెన్స్లో ఆడతారన్నమాట కోల్కతాలో. ఇది వచ్చేసి కోల్కతా హోమ్ గ్రౌండ్ అనమాట. అండ్ మనం ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం లక్ ఎవరి వైపు వెళ్తుందో చూడాల్సి ఉంటుంది. లక్నో సూపర్ జైంట్స్ అండ్ కేకేఆర్ ఎవరి వైపు లక్ వెళ్తుందో చూడాల్సి ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ మనం పిచ్ రిపోర్ట్ గురించి తెలుసుకోవాలన్నమాట. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే మాత్రం హై స్కోరింగ్ వెన్యూ అనమాట. ఆబ్వియస్లీ హై స్కోరింగ్ వెన్యూవే, కాకపోతే ట్రెడిషనల్లీ స్లో అండ్ డ్రై సర్ఫేస్ ఉంటుంది అనమాట. అండ్ ముందైతే స్లో వికెట్ ఉండే, కాకపోతే ఈ ఐపీఎల్లో కొద్దిగా రన్స్ వచ్చేలాగా పెట్టారన్నమాట వికెట్ అయితే. హై స్కోరింగ్ వెన్యూ అనమాట. అండ్ గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఎవరైతే స్లోవర్ వన్స్ వేసి కటర్స్ వేస్తుంటారు చూడు, అలాంటి వాళ్ళకి మాత్రమే వికెట్స్ తీసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ మనము టాస్ విషయానికి వస్తే మాత్రం ఆబ్వియస్లీ డ్యూ అయితే ఉంటుంది, కాకపోతే మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి ఇంకా డ్యూ అయితే అంత ప్రాబ్లం ఏమి కనిపించదు అనమాట. డ్యూ వచ్చేదానికే మ్యాచ్ అయిపోతుంది కాబట్టి డ్యూతో ఏం అవసరం లేదనమాట. అండ్ టాస్ విషయానికి వస్తే మాత్రం ఆబ్వియస్లీ ఎవరు టాస్ గెలిచినా కూడా చేజింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందరూ సెకండ్ బ్యాటింగే ప్రిఫర్ చేస్తారు. అయినా కూడా ఇక్కడ సెకండ్ బ్యాటింగ్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ మనకు ఇప్పటిదాకా ఈ గ్రౌండ్లో వచ్చేసి 97 T20 మ్యాచెస్ జరిగింటే 40 మ్యాచెస్ వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు గెలిచినారన్నమాట. అండ్ 57 మ్యాచెస్ వచ్చేసి సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు గెలిచినారన్నమాట. అండ్ మనకు ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 155 ఉందన్నమాట. అండ్ మనకు హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పటిదాకా వీళ్ళిద్దరు వచ్చేసి 5 మ్యాచెస్ మాత్రమే ఆడారనమాట. ఈ 5 మ్యాచెస్లో కూడా కేకేఆర్ వచ్చేసి 2 మ్యాచెస్ గెలిచారు. అది కూడా లాస్ట్ సీజన్లోనే గెలిచారు. మనం చూసాం ఫిల్ సాల్ట్ ఎలా ఆడాడో, దుమ్ము లేపు ఆడేశాడు అనమాట. అండ్ ఇంకొక మ్యాచ్ వచ్చేసి లక్నోలో సునీల్ నరేనా మంచి స్కోర్ చేసి గెలిపించాడు అనమాట. అది 2 మ్యాచెస్ గెలిచారు. అండ్ ఎల్ఎస్జి 3 మ్యాచెస్ గెలిచారు అనమాట. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ 2 మ్యాచెస్ మాత్రమే ఆడారు. ఆ 2 మ్యాచెస్లో కూడా ఒకటి ఎల్ఎస్జి గెలిచి ఇంకోటి కేకేఆర్ గెలిచిందనమాట. అండ్ మనకు ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు వీళ్ళిద్దరిలో కేకేఆర్ వచ్చేసి ఒక్కసారి గెలిచింది, ఎల్ఎస్జి వచ్చేసి 3 టైమ్స్ గెలిచింది అనమాట. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు కేకేఆర్ ఒక్కసారి గెలిస్తే ఎల్ఎస్జి ఒక్కసారి కూడా గెలిచలేదు ఇంకా. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం కేకేఆర్లో చేంజెస్ ఏమన్నా ఉంటాయా అంటే ఆబ్వియస్లీ చేయొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే క్వింటన్ డికాక్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఒక గేమ్ మాత్రమే ఆడాడు. 4 మ్యాచ్లు ఆడారు, 4 మ్యాచ్ల్లో కూడా ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. గుర్బాజ్ ఉన్నాడు అనమాట తన ప్లేస్లోనే రీప్లేస్మెంట్గా. కరెక్ట్గా రీప్లేస్మెంట్ యాక్షన్లో కొన్నారు. తనకి ఏమన్నా తను ఫామ్లో లేకపోయినా తనకి ఏమన్నా ఇంజూరీ అయినా కూడా గుర్బాజ్ వచ్చేసాడు అనమాట ప్లేయింగ్ 11లోకి. సేమ్ తను ఎలా చేస్తేనే తిను కూడా అలానే ఉంటుంది, ఓపెనింగ్ చేస్తాడు అండ్ కీపింగ్ కూడా చేస్తాడు అనమాట. అండ్ నేనైతే క్వింటన్ డికాక్ని పక్కన పెట్టరు అని అనుకుంటున్నాను. టీంలో అయితే ఖచ్చితంగా ఉంటాడనేసి ప్లేయింగ్ 11 చెప్తాను మీకు. ఓకేనా. క్వింటన్ డికాక్, సునీల్ నరేనా వీళ్ళిద్దరు టాప్ ఆర్డర్. అండ్ 1 డౌన్లో అజింక్య రహానే అండ్ మనకు వెంకటేష్ అయ్యర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రఘువంశీ, రింకు సింగ్ అండ్ రాజుల్. దాని తర్వాత కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి ప్లేయింగ్ 11లో. ఛాన్సెస్ ఏమని చెప్పాను కదా, ఆ ఛాన్సెస్ వచ్చేసి మనకు మోయిన్ అలీ ప్లేస్లో నాకు తెలిసి ఆండ్రిచ్ నోకియా రావచ్చని అనుకుంటున్నాను. ప్రతిసారి వస్తాడని అనుకుంటాను, తను ఏం రాలేదు. మోయిన్ అలీలే ఉంటాడు అనుకోండి. ఒకవేళ చేంజెస్ ఏమన్నా చేయాలనుకుంటే మోయిన్ అలీ ప్లేస్లో ఆండ్రిచ్ నోకియా చేస్తాడు. అండ్ హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ వీళ్ళు ప్లేయింగ్ 11లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయంటే సునీల్ నరేనా ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ మాత్రమే స్టార్ట్ ఇచ్చాడు, ఇంకా తర్వాత ఏం లేదు. రహానే జరిగిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు బాగానే ఆడాడు. ఓకే పర్లే, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు కాబట్టి. అండ్ రింకు సింగ్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు అనమాట. మనం అంతకుముందు మ్యాచ్ ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్ అసలు ఏం ఆడుతున్నారో తెలియదు, ఎందుకు ఆడుతున్నారో కూడా తెలియదు అనేసి. లాస్ట్ మ్యాచ్ పర్వాలేదు అనిపించాడు. అలా వచ్చి 2 మ్యాచ్లకు ఒక మ్యాచ్కి అట్లా కొడతా అంటే మనకు కూడా మ్యాచ్లు చూడాలనిపిస్తుంది. అస్సలు
ఏదో రావడము 5-10 రన్నులు చేసి పోవడము ఇలాంటివి చేస్తే టీంకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అండ్ రఘువంశీ ప్రతి మ్యాచ్ ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో ప్రతి మ్యాచ్ బాగా ఆడాడు అనమాట. 30-40 రన్స్ అయితే కంట్రిబ్యూట్ చేశాడు అండ్ ఒక 50 కూడా కొట్టాడు. అండ్ మోయిన్ అలీ అంత ఇంపాక్ట్ ఏం లేదు, ఒక మ్యాచ్ ఓపెనింగ్ దింపారు, స్ట్రగుల్ అయిపోయాడు. అండ్ బౌలింగ్లో అడదదబ్బ 1-2 ఓవర్లు వేస్తున్నాడు, 1-2 వికెట్లు తీసుకుంటాడు. ఏదో ఉన్నాడంటే ఉన్నాడు, వేస్తున్నాడంటే వేస్తున్నాడు, పడుతున్నాయంటే పడుతున్నాయి, అదంతా మాత్రమే. అండ్ రజల్ విషయానికి వస్తే ఇంకా స్టార్ట్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా. ఈ ప్లేయర్ ఆడాలి. కోల్కతా అంటేనే ఆండ్రూ రజల్, సునీల్ నరైన్ వీళ్ళిద్దరు ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేయాలి. సునీల్ నరైన్ అయితే ఇంకా బౌలింగ్లో అంత మంచి పర్ఫార్మెన్స్ రాలేదు. అండ్ రసల్ నుంచి కూడా బౌలింగ్ పల్లేదు ఇప్పుడు దాకా అయితే మడసానంగా. ఈ మ్యాచ్లో ఏమన్నా మంచి బౌలింగ్ చేస్తాడని చూడాలి. ఆపోజిట్ ఒక మంచి ప్లేయర్కి మంచి ట్రాక్ రికార్డ్ ఉందన్నమాట ఆండ్రూ రజల్కి. చూడాలి ఈ మ్యాచ్లో ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ ఎలా జరుగుతుందో మాట్లాడుకుందాం బ్యాటిల్ విషయంలో. అండ్ ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం ఆబ్వియస్లీ ఎడెన్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పురాన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్ అండ్ షాబాజ్ అహ్మద్ కూడా రావచ్చు. ఐ మీన్ ఏం అవసరం లేదు కాబట్టి తను అబ్దుల్ సమాదే ఉంటాడు. అండ్ శార్దుల్ ఠాకూర్, దిగ్వేష్ అండ్ ఆవిష్ ఖాన్ అండ్ ఆకాష్ దీప్ ఒక ఓవర్ మాత్రమే బాగా వేసాడు. తన ప్లేస్లో ఏమన్నా స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి పిచ్ ఆబ్వియస్లీ స్లో వికెట్ కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ అయినా కూడా తను ఇంజురీ నుంచి కంబ్యాక్ చేశాడు కాబట్టి అన్ని మ్యాచ్లు ఆడి తన మీద ప్రెషర్ పెట్టడం ఎందుకు అనుకుంటే ప్రిన్స్ యాదవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు స్పిన్ పిచ్ స్పిన్కి అనుకూలిస్తుంది అనుకుంటే సిద్ధార్థ్ మణిమారన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇంకా ఆబ్వియస్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా రవి బిష్ణు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ వీల్ ప్లేయింగ్ లెవెల్లో విషయానికి వస్తే మాత్రం మార్క్రమ్, నికోలస్ పురాన్ చించి ఆరేస్తున్నారు, చూడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ప్లేయింగ్ లెవెల్లో టాప్ 6 అయితే ఎవ్వరు చూసినా ఎవ్వరు చెప్పినా టాప్ 6, ఇంకా దానికి పేరు పెట్టే అవసరం లేదు. కళ్ళు మూసుకొని చెప్పేది టాప్ 6 ఎడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ అండ్ పంత్, పురాన్, మిల్లర్, ఆయుష్ బదోని. వాళ్ళు 6 మంది నిలబడితే తగిలే వాళ్ళు ఉండరు. 6 మంది సరిగ్గా ఆడితే తగిలే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మిచెల్ మార్ష్ ఫాస్ట్గా ఆడతాడు, మనకు యాడమ్ మార్క్రమ్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ తను కూడా ఆడతాడు, స్ట్రైక్ రొటేట్ చేస్తే చాలు అక్కడ. మళ్ళీ దాని తర్వాత పురాన్ ఇంకా తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఉతికి పారేస్తాడు అనమాట. ఇంకా దాని తర్వాత పంత్ ఉంటాడు, దాని తర్వాత ఆయుష్ బదోని, మిల్లర్. ఎవరికి వాళ్ళు మెంటల్ నా కొడుకులు, 6 మంది కూడా మెంటల్ నా కొడుకులు. ఇంకా దాని తర్వాత అబ్దుల్ సమాద్ కూడా మంచి బ్యాటింగ్ చేస్తాడు. అండ్ దాని తర్వాత శార్దుల్ ఠాకూర్ అవసరమైతే చేస్తాడు. ఇప్పుడు దాకైతే బౌలింగ్లో అయితే మంచి కాంట్రిబ్యూట్ ఇచ్చాడు. బ్యాటింగ్ నుంచి రన్స్ కావాలంటే ఒకసారి తను కూడా మంచిగా బ్యాటింగ్ చేస్తాడు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం దిగ్వేష్, ఆవిష్ ఖాన్ పర్లేదు. దిగ్వేష్ అయితే ఇంకొక నరేన్ అని చెప్పొచ్చు అనమాట. ఇండియాకి కంబ్యాక్ చేసేయడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇండియా టీంలో ఆడడానికి కూడా. కాకపోతే తన యాటిట్యూడ్ తగ్గించుకోవాలని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ప్రియాంష్ ఆర్యాకి ఇట్లా నోట్బుక్ సెలబ్రేషన్ ఒకటి ఏదో చేశాడు ఆ రోజు పంజాబ్తో ఉన్నప్పుడు. వాళ్ళిద్దరు ఢిల్లీకి ఆడతారు కాబట్టి ఓకే ఫైన్, అది ఫ్రెండ్షిప్ అదే ఓకే. కాకపోతే ఫైన్ వేసారన్నమాట, 1,87,000 ఏమో వేశారు. ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా అలానే చేశాడనమాట. సెకండ్ టైం 2 డీమెరిట్ పాయింట్స్ ఇచ్చేసి 3,75,000 ఫైన్ వేశారన్నమాట. ఇప్పుడైనా తగ్గించుకుంటాడేమో చూడాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఆకాష్ దీప్ ఇంజరీ నుంచి కంబ్యాక్ చేశాడు. లేదు అనుకుంటే ఒకవేళ తన ప్లేస్లో వేరే వాళ్ళని తేలా, ఫాస్ట్ బౌలింగ్కే పిచ్ అనుకూలిస్తుంది అనుకుంటే ప్రిన్స్ యాదవ్ ఉంటాడు. లేదు స్పిన్ అనుకుంటే సిద్ధార్థ్ మణిమారన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంపాక్ట్ ప్లేయర్గా రవి బిష్ణు. ఫీల్డింగ్ పరంగా ఓకే, బౌలింగ్ పరంగా ఇంకా వికెట్స్ రావాలి. అండ్ కట్టెడ్ చేస్తున్నాడు కానీ వికెట్స్ అయితే రావాల్సిందే ఉంది. అండ్ మనం ప్లేయర్ బ్యాటిల్ విషయానికి వస్తే మాత్రం చాలా ప్లేయర్ బ్యాటిల్ ఉన్నాయి. బాగా క్లారిటీగా వినండి ఎవరు గెలుస్తారని మీరు కూడా చెప్పొచ్చు అనమాట, ఓకేనా. అండ్ ప్లేయర్ బ్యాటింగ్ విషయానికి వస్తే సునీల్ నరైన్ వర్సెస్ రవి బిష్ణు. ఇప్పుడు దాకా 37 రన్స్ చేసి ఒకసారి మాత్రమే అవుట్ అయ్యాడు, 176 ఉందన్నమాట స్ట్రైక్ రేట్. అండ్ డీకాక్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 46 రన్స్ చేశాడు, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 130 ఉందన్న. అండ్
వెంకటేష్ అయ్యర్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉంది. ఇప్పుడు దాకా 32 రన్స్ వేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ వచ్చేసి 200+ ఉందన్నమాట, 228 ఉంది. అండ్ వెంకటేష్ అయ్యర్ వర్సెస్ రవికృష్ణ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 12 రన్స్ వేసి ఒకసారి మాత్రమే అవుట్ అయ్యాడు, 92 ఉందన్నమాట స్ట్రైక్ రేట్. అండ్ రింకు సింగ్ వర్సెస్ రవికృష్ణ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 15 రన్స్ వేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 107 ఉందన్నమాట. అండ్ రింకు సింగ్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉంది. 13 రన్స్ వేసి ఒకసారి మాత్రమే అవుట్ అయ్యాడు, స్ట్రైక్ వచ్చేసి 118 ఉందన్నమాట. రసూల్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 54 రన్స్ వేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 284 ఉందన్నమాట. చూడాల్సిన అవసరం లేదు, కాకపోతే 3 టైమ్స్ అవుట్ చేశాడని చెప్తున్నా. స్ట్రైక్ రేట్ బాగుంటే మనం అవన్నీ స్కిప్ చేస్తాం అనమాట, అవేం ప్లేయర్ బ్యాటిల్స్ ఏం కాదు. అండ్ రసూల్ వర్సెస్ అవిష్ ఖాన్ కూడా 35 రన్స్ వేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 140 ఉందన్నమాట స్ట్రైక్ రేట్. చూడాలి, అన్ని ప్లేయర్ బ్యాటిల్లోనూ శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు, ఎలా బౌలింగ్ చేస్తాడనేది చూడాలి. మంచి ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు అనమాట, అన్సోల్ ప్లేయరు, పిచ్చెక్కిస్తున్నాడు బౌలింగ్తో. అండ్ ఎల్ఎస్జి బ్యాట్స్మెన్స్ వర్సెస్ కేకేఆర్ బౌలింగ్ చూసుకుందాం ఇప్పుడు ప్లేయర్ బ్యాటిల్లో. అండ్ మిచెల్ మార్ష్ వర్సెస్ హర్షిత్ రాణా. ఇప్పుడు దాకా 6 రన్స్ మాత్రమే చేసి ఒక్కసారి అవుట్ అయ్యాడు, 200 ఉందన్నమాట స్ట్రైక్ రేట్. అండ్ మార్క్రమ్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి 68 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 174 ఉందన్నమాట. అండ్ చెప్పాను కదా ఆండ్రీ రజుల్కి మంచి ప్లేయర్ బ్యాటిల్ ఉందనేసి, ఇదే అనమాట అది. నికోలస్ పురాన్ వర్సెస్ ఆండ్రీ రజుల్ 160 రన్స్ ఇచ్చి ఇప్పుడు దాకా 7 టైమ్స్ అవుట్ చేశాడు అనమాట. ఇద్దరు సేమ్ కంట్రీకి ఆడతారు కాబట్టి మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. దీన్ని వార్ బ్యాటిల్ కూడా యాడ్ చేయాల్సి ఉంది. ఓకే, వార్ బ్యాటిల్లో మనం మాట్లాడుకుందాం దాని గురించి. స్ట్రైక్ రేట్ వచ్చేసి 161 ఉందన్నమాట. అండ్ పంత్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి ఇప్పుడు దాకా 31 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 103 ఉంది స్ట్రైక్ రేట్. పంత్ నుంచి అయితే రన్స్ రావాల్సిందే ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే హై బడ్జెట్ ఉందన్నమాట తన పైన, 27 కోట్లు. మంచిగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఇప్పుడు దాకా అన్ని సింగిల్ డిజిట్లే, ఒకసారి ఏమో బాల్తో బాల్ కొట్టాడు, మిగతావన్నీ 10 బిలోనే కొట్టాడు. అండ్ పంత్ వర్సెస్ మోయిన్ అలీ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉంది. ఇప్పుడు దాకా 41 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 120 ఉందన్నమాట. అండ్ డేవిడ్ మిల్లర్ వర్సెస్ ఆండ్రీ రజుల్ ఇప్పుడు దాకా 54 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 163 ఉందన్నమాట. అండ్ డేవిడ్ మిల్లర్ వర్సెస్ మోయిన్ అలీ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉంది. మనకు ఇప్పుడు దాకా 37 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ వచ్చేసి 77 ఉందన్నమాట. ఇంకా వార్ బ్యాటిల్ విషయానికి వస్తే మాత్రం కేకేఆర్ ఓపెనింగ్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్, ఇదైతే మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. శార్దుల్ ఠాకూర్ తెలుసు కదా, గోల్డెన్ ఆర్మ్ ఉన్నట్లా లార్డ్ శార్దుల్ పవర్ ప్లేలోనే వికెట్స్ అందిస్తున్నాడు అనమాట. మామూలుగా అయితే ముందు ఫ్రాంచైజీకి డెత్లో బౌలింగ్ చేసాడు, ఈ ఫ్రాంచైజీ వాళ్ళు తనకు రూల్ మార్చారన్నమాట, ఓపెనింగ్లోనే బౌలింగ్ చేపిస్తున్నాడు, పవర్ ప్లేలోనే వికెట్స్ కూడా తీస్తున్నాడు బాగానే. అండ్ ఇంకొక వార్ బ్యాటిల్ వచ్చేసి పురాన్ వర్సెస్ రజుల్, ఆర్ పురాన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఫస్ట్ 2-3 ఓవర్లో వికెట్ పడుతుంది, వస్తాడు కూడా 1 డౌన్లో. 4th ఓవర్ 5th ఓవర్ ఖచ్చితంగా వస్తాడు. ఆ 6th ఓవర్ 5th ఓవర్ ఆర్ 7th ఓవర్ వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. అండ్ 9th నుంచి అప్పుడు ఇంకా 9th ఓవర్ వరకు ఉంటే ఒకవేళ నికోలస్ పురాన్, ఆండ్రీ రజుల్ రాసి పెట్టుకోండి, ఇప్పుడు దాకా 7 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ ఓపెనింగ్లో మిచెల్ మార్ష్ వర్సెస్ హర్షిత్ రాణా కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. మిచెల్ మార్ష్ మంచి ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు, చూద్దాం హర్షిత్ రాణా ఎలా బౌలింగ్ చేస్తాడనేది. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి ఇప్పుడు దాకా వీళ్ళిద్దరూ 4 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు గెలిచారు. ఇద్దరు కూడా వాళ్ళ కన్సర్న్స్ అయితే ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్లో లాస్ట్ మ్యాచ్ అయితే అందరూ ఫామ్లోకి వచ్చారని అనుకుంటున్నాను. ఇంకా క్వింటన్ డీకాక్ అండ్ సునీల్ నరైనా ఆడాల్సింది ఉంది. ఇంకా వెంకటేష్ అయ్యర్ అండ్ మనకు రహానే అండ్ రింకు సింగ్, రజుల్ వీళ్ళైతే మంచి ఫామ్లోకి వచ్చారని అనుకుంటున్నాను. అండ్ ఇట్ సైడ్ కూడా మనకు మిల్లర్, పంత్, మార్క్రమ్ ఆడాల్సిందిగా ఉంది. ఇంకా ఆయుష్ బదోని అండ్ పురాన్, మిచెల్ మార్ష్ మంచి ఫామ్లోనే ఉన్నారని అనుకుంటున్నాను. ఎవరు వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయి, కాకపోతే కేకేఆర్ హోమ్ గ్రౌండ్ కాబట్టి హాట్ ఫేవరెట్ వాళ్ళే అనమాట.
నాకు తెలిసి ఈ మ్యాచ్లో వచ్చేసి కేకేఆర్ వచ్చేసి 65% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఎల్ఎస్జి వచ్చేసి 35% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కాదు అనుకుంటే ఒకవేళ ఎల్ఎస్జి సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే ఎల్ఎస్జికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా లేదు అనుకుంటే మాత్రం కేకేఆర్కి వచ్చేసి 65% ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఎల్ఎస్జి సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం నో డౌట్ ఎల్ఎస్జి మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇది ఇవాళ వీడియో. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.